భాస్కర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి దాదాపు ఒక 100 మందిని మారుస్తారని చెప్పి అంటున్నారు. అంటే కొంతమందిని, సగం మందినేమో అసలు కంప్లీట్గా ఎత్తేస్తారు, ఇంకో సగం మందినేమో జంబ్లింగ్ చేస్తారని, నియోజకవర్గాలు మారుస్తారని చెప్పి అంటున్నారు. అసలు ఈ అభ్యర్థులను మార్చడం అనేది ఏమైనా పనిచేస్తుందా? ఇక్కడ ఏంటంటే తెలంగాణలో ఎమ్మెల్యేలు అందరినీ కంటిన్యూ చేశారు కేసీఆర్ గారు, ఎమ్మెల్యేల మీద యాంటీ ఉంది, అందుకని ఓడిపోయారని చెప్పి ఒక వాదన తీసుకొస్తున్నారు. అంటే సరే, ఎమ్మెల్యేల మీద ఉందా, కేసీఆర్ ఫ్యామిలీ మీద ఉందా అనే విషయాన్ని మనం పక్కన పెడితే, ఇక్కడ కూడా అక్కడ ఆయనకు ఎదురు దెబ్బ తగిలింది కాబట్టి ఈసారి నేను మారుస్తాను అంటున్నాడు. ఎమ్మెల్యేలు ఏమంటున్నారంటే వ్యతిరేకత మా మీద కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉందని చెప్పి వాళ్ళు అంటున్నారు. అసలు ఇది ఏమన్నా వర్కౌట్ అవుతుందా ఈ మార్చడం అనేది? ఏమంటే మీ ఊర్లో చల్లని కానీ పక్క ఊర్లో చెల్లుద్దా? సేమ్ ఎమ్మెల్యేనే అంతే. మీ ఊరు ఎమ్మెల్యే ఉన్నాడు, మీ పరిచయస్తుడు, మీకు తెలిసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి తన సొంత మనుషులే, తన సొంత ప్రజానీకమే తెలిసిన వాళ్ళే కాదు అనుకున్నప్పుడు నువ్వు ఎక్కడో తెలియని పరాయి ఊరికి వెళ్ళి నువ్వు అక్కడ పోటీ చేస్తానంటే నిన్ను ఏ విధంగా నమ్ముతారు? అంటే అవి నమ్మి గెలిపించాలి అంటే ఆ స్టేచర్ ఉండాలి, ఆ స్థాయి నాయకుడు అయి ఉండాలి. దురదృష్టవశాస్తు ఈ రోజున్న రాజకీయ నాయకులు ఎవరు కూడా పక్క కాన్స్టిట్యున్సీకి వెళ్ళి గెలిచిన దాఖలాలు చాలా చాలా తక్కువ. మేబీ ఏదన్నా పూర్తి ప్రజా వ్యతిరేకత వెల్లువలో గెలవాల్సిందే తప్పితే పోటాపోటీగా ఉన్నప్పుడు గెలవడం చాలా కష్టం. అందుకని అదే సామెత చెబుతారు కదా మన వైపు, ఈ ఊరు మున్సూబు పక్కూరు పెట్టాడు అని. ఆ విధంగానే ఉంటది. ఇప్పుడు మారిస్తే గెలుస్తాము లేదా ఇది చేస్తాము అంటే కర్ణాటకలో మార్చింది బీజేపీ. అవును, కర్ణాటకలో 50 సీట్ల దాకా 50 సీట్లు మార్చారు, ఓడిపోయారుగా. తెలుగుదేశం మార్చింది గత ఎన్నికల్లో. అవును, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ మార్చేది. ఎక్కడా కూడా అక్కడ ఒక సమస్య వస్తుందండి. వీళ్ళు ఈ నియోజకవర్గం నుంచి పక్క నియోజకవర్గానికి వెళ్తారు, ఈ నియోజకవర్గం పోద్ది, పక్క నియోజకవర్గం పోద్ది, 2 చోట్ల కొత్త పోతారు. ఆ ప్రాబ్లం అది ఓవర్కమ్ చేయడం అనేది చాలా చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది తప్పితే నార్మల్గా అయితే జరగదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి మార్పులు చూసారా మీరు? కేవలం దళిత నియోజకవర్గాలు మాత్రమే ఆ మార్పులు. అదే ఇప్పుడైతే 11 100 అన్నారు, 11 అనౌన్స్ చేశారు. 11లో 5 దళితులు, 3 బీసీలు. బీసీలు దళితులు మాత్రమే పనిచేయలేని వాళ్ళ అంటే ఈయన ఉద్దేశం అంతే అనుకోవాల్సిందే. మనం వీళ్ళ నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉంది అంటే వీళ్ళు బలహీనులు, పార్టీ మీద డిపెండ్ అవ్వాల్సిందే, డబ్బుల కోసం కావచ్చు, లేదంటే ఏదైనా ఫేమ్ కోసం. అవునండి, అదే బలమైన వాళ్ళు పార్టీ సామాజిక వర్గాలను కదిలించే ధైర్యం లేదు. ఈయన కమ్మ సామాజిక వర్గం మీద పూర్తి వ్యతిరేకత అనేది లోకం మొత్తానికి తెలుసు. సో ఇప్పుడు మార్చింది ఎవరిని? అద్దంకిలో ఉన్న కృష్ణ చైతన్య కమ్మ, అతన్ని మార్చి ఎవరిని పెట్టాడు? మళ్ళీ తన సామాజిక వర్గానికి రెడ్డినే పెట్టుకున్నారు. ఇక మిగతా 5 ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి వాళ్ళకి ఎడు తిరిగి వాళ్ళు ప్రశ్నించలేరు తనని అన్న దీంతో మార్చాడు. ఇక గుంటూరులో వైశ్యాన్ని మార్చారు. ఇంకా అక్కడ వైశ్యాన్ని మార్చి ఎవరిని తీసుకొచ్చారు? ఇంకో బీసీని తీసుకొచ్చి పెడతాం అన్నారు. ఓకే, అక్కడ మళ్ళీ చిలకలూరుపేటలో ఇంకో కాపుని తీసుకొచ్చి పెట్టారు. ఇంకా మీరు ఎవరిని మార్చారు? ఒక్క రెడ్డిని మార్చారా? అదేమన్నా తిప్పారెడ్డి అని చెప్తా, ఆయన వైజాగ్ ఆయన తిప్పల నాగిరెడ్డి కాదు, బీసీ ఆయన, రెడ్డికా కమ్యూనిటీ, ఉత్తరాంధ్ర ఆయన. అక్కడ బీసీని మార్చారా? పోనీ రెడ్డి ఆయన ఉంది కాబట్టి మా రెడ్డి అని వాళ్ళు చెప్పుకుంటారేమో తెలియదు కానీ, మీరు ఎక్కడ మార్చారు? మీరు ప్రధానంగా మార్చాల్సిన కాన్స్టిట్యున్సీస్లో లేకపోతే బీసీలని, ఎస్సీ ఎస్టీ వర్గాల మీద ఆధిపత్యం చెలాయించే తన సొంత సామాజిక వర్గ నాయకుల్ని మారిస్తే మీకు బీసీల మీద ప్రేమ ఉందని నమ్మొచ్చు. రాయలసీమలో ఎవరన్నా టచ్ చేయగలరా? ఏ ఒక్క నాయకుడిని మార్చినా మళ్ళీ తిరిగి వాళ్ళ కుటుంబ సభ్యులకు అదే కమ్యూనిటీ నుంచి ఇస్తారు. ఇంకా ఈయన ఎక్కడి నుంచి రాయలసీమలో రెడ్డిని మార్చి బీసీకి ఇవ్వటం అనేది సాధ్యమే కాదండి. అక్కడ కూడా చూడండి, అక్కడ మార్పులు జరిగినా ఎస్సీ నియోజకవర్గాల్లోనే మార్పులు జరుగుతాయి, మిగతా ఏ నియోజకవర్గాల్లో జరగవు. ఒకవేళ జరిగినా వాళ్ళ కుటుంబంలో చెందిన ఇంకో వ్యక్తినో ఎవరినో తీసుకొచ్చి పెట్టడమే తప్పితే ఇంకోటి జరగదు. ఆ 4 జిల్లాల్లో అదే పరిస్థితి ఉంటుంది. ఇక వీళ్ళు మార్చేది ఏంటి? సామాజిక వర్గ కోణాల్లోనే చూస్తే ఈ పెద్ద మార్పులు ఏమీ కాదు. 4 బీసీలను తీస్తే కనీసం మళ్ళీ తిరిగి ఇచ్చేవాటిలో 2 రెడ్లే ఉంటారు తిప్పి.
సో వీళ్ళంతా మేము సామాజిక న్యాయం పాటిస్తున్నాము, ఆర్కేను తప్పించాం, చిరంజీవిని పెట్టామని చెప్పి హడావిడి చేస్తున్నారు. ఆర్కేన్ తప్పించి చిరంజీవిని పెట్టారు. మరి వాళ్ళు మొదట ఇవ్వచ్చు 14 మరి ఆ రెడ్డి కిందకి ఇచ్చారు. 14లో ఇదే చిరంజీవిని తెలుగుదేశం నిలబెట్టింది, వాళ్ళు ఆర్కేకి ఇచ్చారు. మరి అదెందుకు ఇచ్చారు? పోనీ ఇక్కడ ఒక్క రెడ్డిని తీశారు, మరి ఈ కాంపన్సేషన్ అద్దంకిలో చేశారుగా, ఇంకో రెడ్డిని తెచ్చి. ఇంక మీరు రెడ్డిని ఎక్కడ తీసినట్టు? అద్దంకిలో రెడ్డికి ఇవ్వడం అనేది కొంచెం ఇదిగానే ఉంది. అది కూడా నియోజకవర్గానికి చెందిన వ్యక్తి, తక్కువ మంది ఆ నియోజకవర్గం పక్క గుంటూరు జిల్లా నుంచి తీసుకొచ్చి రుద్దారు, పల్నాడు ప్రాంతానికి తెచ్చిన వ్యక్తిని తీసుకొచ్చారు. రెండోది ఏంటంటే అక్కడ ఓటర్లు కూడా చెప్పుకోదగ్గ ఓటర్లు లేరు కదా కమ్యూనిటీ నుంచి. రాబోయే ఎన్నికల్లో సో నా అంచనా అయితే ఈయన కమ్మ అభ్యర్థులు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఖచ్చితంగా బీసీల అభ్యర్థులను పెట్టడం కోసం ప్రయత్నం చేస్తాడు, లేదా ఎస్సీ ఎస్టీ అంటే కమ్మ వర్సెస్ బీసీ అనేది తీసుకురావడం అనే చీలిక తేవటానికి ప్రయత్నం చేస్తున్నాడు అనిపిస్తుంది. అదొకటి. ఎలాగో గెలవని చోట ఎలాగో గెలవని చోట కూడా ఇచ్చేసి మేము ఇచ్చామని చెప్పుకోవటం కోసం ఓడిపోయే స్థానాల్లో వెతుక్కొని ఆ స్థానాలు బీసీలకు కేటాయించి మేము బీసీలకు ఇన్ని ఇచ్చామని చెప్పుకుంటానికి అంతకుమించి వేరేదేం లేదండి. ఈ ట్రాప్ లో బీసీలు పడకుండా ఉండటం మంచిది ఎప్పుడు కూడా. ఇక రాయలసీమలో ఈయన నిజంగా ఎక్స్పెరిమెంట్ చేస్తే రాయలసీమలో చేయాలి. అది అక్కడైతే కొంత గెలవడానికి అవకాశం పట్టుంది కాబట్టి బీసీలు నిలబెట్టి మళ్ళీ ఆయన సామాజిక వర్గం పనిచేసి గెలిపిస్తే నిన్న చంద్రబాబు గారు అన్నట్టు పులివెందుల్లో బీసీ నిలబెట్టని గెలిపించని. అవును సరే, పులివెందుల్లో ఈయన చంద్రబాబు గారు బీసీ కాన్స్టిట్యున్సీలో నిలబడి గెలుస్తున్నారు ఎన్నేళ్ల నుంచి. నువ్వు ఈయనేమో ఆ పులివెందుల దాటి రారు, ఆ పులివెందుల్లో అత్యధిక రెడ్డి సామాజిక. అవును, రెడ్లకెల్లా అది. దాని నుంచి పోటీ చేసినా అక్కడే చేస్తారు. గమనించారు ఎప్పుడైనా వైఎస్ఆర్ కుటుంబం ఎప్పుడు పులివెందులో గానీ కడప గానీ దాటి ఇంకో చోట పోటీ చేయడానికి సిద్ధపడదు బయటికి. అవును, ఎందుకంటే వాళ్ళ పట్టు ఆ సామాజిక వర్గమే వాళ్ళకి పట్టే కానీ ఇతర చోట్లకు వచ్చి అంతంత మెజారిటీలతో గెలవడం అనేది సాధ్యం కాదు. ఈసారి ఆయన పులివెందులో కూడా ఆయన మెజారిటీ తగ్గుద్ది అనే వాదన అనిపిస్తుంది. చూద్దాం అది ఎంతవరకు వస్తుందో. మరి ఆ రీజన్తోనేనా మొన్న బీటెక్ రవి గారిని మళ్ళీ 3వ అరెస్ట్ చేయించి చావంచుల దాకా తీసుకెళ్లి చూపించి రావటం అనేది కాదు. ఇటీవల వినపడుతుంది ఏంటంటే కడప జిల్లా నుంచి కొంతమంది టీడీపీలో చేరతారు ఈయన సీట్లు నిరాకరించిన వాళ్ళు అనే మాట కూడా వినపడుతుంది. దానివల్లనేమో మొన్న ఆ విధంగా చేశారు అనేది అసలు అనుకున్న అసలు కారణం అని ఎట్లా అంటే వార్తలు వస్తున్నాయి. వాళ్ళు రవితో టచ్ లో ఉండటం వల్ల అందుకని ఆయన అరెస్ట్ చేశారు. రవి కీలకంగా ఉన్నాడు కాబట్టి జిల్లా కీలకంగా ఇటీవల కాలంలో బాగా కార్యక్రమాలు చేయటం కానీ ఆయన్ని వ్యతిరేకించి మాట్లాడటం కానీ ఇవన్నీ జనరల్గా ఏంటంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ఆ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు ధీటుగా ఎదుర్కోవటం, విమర్శించడం లాంటి పనులు చేయలే గత 20 ఏళ్ళుగా. ఇప్పుడు బీటెక్ రవి వచ్చాక కొంత మారింది. అతను డి అంటే డి అన్నట్టు పనిచేస్తున్నాడు. బహుశా అది కూడా ఒక కారణం ఉండొచ్చు. అది కూడా ఉండొచ్చు. దాని అనుకున్న అది కూడా రవి అంటే కూడా ఈయన మన సీఎం రమేష్ గారు బయటికి చెప్పారు కాబట్టి ఈ విషయాలన్నీ వెలుగులోకి చూసినాయి. లేకపోతే అది ఎంత గన్ పాయింట్ లో వ్యక్తిని కూర్చోబెట్టి అది ఎంత భయానకంగా ఉంటుంది అనేది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది, కానీ అనుభూతి వాళ్ళకి తెలియదు ఆ విషయాలు. కొడితే అయిపోయాయి. ఆ తర్వాత ఏ కథైనా చెప్తారు, కథలు చెప్తారు. జరిగిందాన్ని రకరకాల కథలు చెప్పారు. గొడ్లపోటు అన్నారు, గుండెపోటు అన్నారు, గుండెపోటు గొడ్లపోటు అయింది, రక్తం తుడిచారు, దప్పడం పెట్టి ఎంతవరకు అతిగతి లేదు ఆ కేసు. సో ఇవన్నీ ఉన్నాయండి. వాళ్ళు అనుకున్నంత తేలిగ్గా అయితే కింద వాతావరణం లేదు. కాకపోతే తన అంతేవాసులతో చేయించుకునే సర్వేలు ఇవన్నీ వీటన్నిటితో మేము బాగున్నామని చెప్పి జనాలకి చెప్పించడం కోసమే. ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఏమి ఇవ్వట్లేదంట కదా, గెలుస్తామని ఏమి ఇవ్వట్లేదంట. ఎవరిస్తారండి వాస్తవం తెలిసింది. ఇవాళ ఉదయం ఒక ఇంటెలిజెన్స్ అధికారి కనపడ్డాడు, తెలంగాణలో ఉన్నట్టే అక్కడ కూడా ఉందండి వ్యతిరేకత అంటూ. మరి ఏం చేస్తున్నారు మీరు, మరి చక్కెర గుళికలు పూసి ఇవ్వాలి కదా రిపోర్ట్లు అంటే, ఇంకేంటండి చక్కెర గుళికలు అయిపోయింది, జనంలో ఉన్నదే ఇస్తున్నాం, మేము కూడా పోతారనే ఇస్తున్నాం, మాదేం పోయి మా ఉద్యోగాలు ఏం బాగుగా చూడాలి కదండి అది అంటున్నారు. కేసీఆర్ గారికి ఈయనకి ఇచ్చారు, అట్లాగే ఆయన చూడలేదు, దాన్ని పక్కన పెట్టేసాడు. నచ్చని అంకెలు చూడరు, అదే జరుగుద్ది. అవును.
నాకు తెలుసా మీకు తెలుసా మేము ఇన్నేళ్ళ నుంచి ఉన్నాం అంటారు. ఆ. ఇప్పుడు కూడా ఇప్పుడు ఎందుకు చంద్రబాబు గారు కూడా గతంలో అనేవాళ్ళుగా నేను 40 years మీకేం తెలుసు అనేవాడు. ఇప్పుడంతా నష్టపోయిన తర్వాత వాస్తవం వినాలి అనేది ఇది ఉంటుంది. అంతెందుకు మొన్న ఈ మార్చిన 11 మంది పేర్లను కూడా కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సన్నిహితులు కొంతమంది చెప్పే మాట ఏంటంటే, నన్ను చూసి జనం ఓటేస్తారు, మీకు ఎందుకు, మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోగలిగితే మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి పని చేసుకోండి అని చెప్తున్నారు. నన్ను చూసి ఓటేసే వాళ్ళు మరి నిన్ను చూసే ఆ ఎమ్మెల్యేని ఓడిస్తారు ఇప్పుడు. అంతేగా. సో విజయమైనా అపజయమైనా రేపొద్దున ఆయన అలా కాదు, ఇప్పుడు నన్ను చూసి ఓటేస్తారు అనుకున్నప్పుడు నువ్వు మార్చడం దేనికి వెళ్ళని. మంచి పాయింట్. మీరు అడిగిన కరెక్ట్ క్వశ్చన్. నన్ను చూసి ఓటేస్తారు అనుకున్నప్పుడు నువ్వు కృష్ణ చైతన్యని మద్దాలగిరిని మార్చాల్సిన పని ఏంటి అంటే అక్కడ ఎమ్మెల్యేని చూసేస్తారనేమో ఆయన ఉద్దేశం. అంటే ఈయన ఇది తగ్గిపోతుందని ఈయన పరోక్షంగా ఒప్పుకుంటున్నాడు. ఆయన చూసి ఓటేసే పరిస్థితి లేదు అని. అదే ఆయన నన్ను చూసి ఓటేస్తారు నేనే ఇది అంటాను కానీ ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఎన్నుకుంటేనే ఆయన సీఎం అవుతాడు. కానీ ఎమ్మెల్యేలు లేకుండా ఆయన ఒక్కడే నన్ను చూసి వేయండి, ఇదేమి ప్రత్యక్ష ఎన్నిక కాదు కదా ముఖ్యమంత్రి పదవి. అవును, ఒకవేళ నాయకుడి ప్రభావం ఉన్నా కూడా పదే నా వాళ్ళు గెలిచారని డైలాగ్ వాడకూడదు. అదే అండి. ఇప్పుడు ఆయన ఏది ఆదేశిస్తే రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు ఆ విధంగా పనిచేస్తాయి. అవును. కానీ ఆయన అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భారత రాజ్యాంగం ఒకటి ఉంది, కొన్ని ఈయన ఆదేశాలకి లోబడి ఉండవు అనేది. అట్లాంటిది ఎమ్మెల్యేలు ఎన్నుకోకపోతే ఆయన ముఖ్యమంత్రి అవడు. ఎమ్మెల్యేలు ఎన్నుకోవాలంటే ఎమ్మెల్యేలు గెలవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది చాలా కష్టంగా ఉంది. ఆ సంగతి ఆయన గమనించాడు కాబట్టి నింద తన మీద పడకుండా ఉండటం కోసం ఎమ్మెల్యేలను మారుస్తున్నాను అంటున్నాడు. మార్చే ఎమ్మెల్యేలు ఏమంటారు, అసలు ముందు నీ మీద నా మీద కాదు, నేను ఏం చేశాను, 5 ఏళ్ళు నువ్వేమన్నా డబ్బులు ఇస్తే నేను అభివృద్ధి పనులు చేస్తాను, నువ్వేమి ఇవ్వనప్పుడు నేనేమీ చేయలేదు, నా మీద ఎందుకు వస్తుంది. ఇప్పుడు వీళ్ళందరూ బయటపడతారండి, చెప్తారు మేము ప్రపోజల్స్ పెట్టాం, ఇన్ని నిధులు అడిగాం, 1 రూపాయి ఇవ్వలేదు. ఇవన్నీ నిన్న ఆర్కే ఆయన మంగళగిరి ఆయన ఎందుకు రిజైన్ చేశాడు, ఆయనకి 1250 కోట్లు అభివృద్ధి నిధులు ఇస్తామన్నారు, చివరికి 130 కోట్లకి శాంక్షన్ చేశారంట. ఆ డబ్బులు కూడా రిలీజ్ చేయాలి. మళ్ళీ వర్క్స్ చేసిన వాళ్ళు ఏమో డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. ఎంతో మంది ఎమ్మెల్యే అంతకుముందు గుర్తుందా, వాటి కోసం వెళ్తే ఒకసారి ఓకే, రెండోసారికి నో అపాయింట్మెంట్. మధుశెట్టి వేణుగోపాల్ బహిరంగంగానే ఆయన దర్శి ఎమ్మెల్యే, అవును, కార్యకర్తల మీటింగ్లోనే బోర్మని ఏడ్చినంత పని చేశాడు. నేను మీ అందరిని మోసం చేసి మీ అందరిని ఇబ్బంది పెట్టాను, డబ్బులు ఇప్పించలేకపోతున్నాను అనేసి. అలా వాళ్ళు బయటపడ్డారు. పరిస్థితి ఎట్లా ఉందంటే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది పరిస్థితి ఉంది. ఇప్పుడు టికెట్ రాదనో లేదా కన్ఫామ్ గా ఓడిపోతాడనో, టికెట్ రాలేదనుకోండి ఇంట్లోకి వెళ్ళి దండం పెట్టుకున్నాడు. ఈ రోజు నాకు పోయింది, అమ్మాయిని బతికిచ్చారు, మళ్ళీ ఇంకో 70 కోట్లు ఎక్కడ తగిలేసేది, మళ్ళీ ఆ 70 కోట్లు నేను ఎప్పుడు సంపాదించుకోవాలి అనేసి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎట్లా ఉన్నాయండి సార్, 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 3ఓసారి అప్పుల్లో మునిగిపోవటం. 3ఓసారి పోటీ చేయడానికి కొంతమందికి అయితే మొదటిసారి పోటీ చేస్తేనే 2ఓసారికి అప్పులు వాలిపోతున్నారు. అంటే ఏదో ఒక బిజినెస్, పెద్ద బిజినెస్ లేకపోతే ఎన్ని అటు నుంచి తెచ్చిటి పెట్టడమే అంతే. వీళ్ళు రాజకీయాల్లో ఉంటారు, వ్యాపారాలు అవును అవి రకర అయిపోతాయి, వీళ్ళు దాన్ని ఏమీ చేయలేరు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయ్యండి 100 కోట్లు. అంటే ప్రజల్లో కూడా మార్పు రావాలిగా. అసలు మారాల్సింది ప్రజలండి, రాజకీయ నాయకులు కాదు. ఓటుకి 2000 ఇస్తా, 5000 ఇస్తా, 3 అదేదో డిమాండ్ అన్నట్టు. తెలంగాణ ఎలక్షన్లో అదే చూసాం కదా. కానీ తెలంగాణ చాలా బెటర్ అండి. కాదు, కొన్ని చోట్లే జరిగింది కానీ పెద్ద పెద్ద మొత్తాలు, చాలా చోట్ల 500 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యేలు ఇప్పుడు గెలిచిన వాళ్ళు. ఏపీలో 2019లోనే 2000, 3000. నేను అంటున్న పాయింట్, ఆ అమ్మాయి ఉంది కదా అక్కడ పాలమూరు నుంచి పోటీ చేసింది, శిరీష. ఆ అమ్మాయి స్థితి ఏంటి అనేది అందరికీ తెలుసు. ఆ అమ్మాయి వాపోయింది కదా, నేను వెళ్తే డబ్బులు ఇయ్యని అడుగుతున్నారు నన్ను, ఓటేయమని అడిగితే. ప్రజల్లో మార్పు రావాలా, నాయకుల్లో మార్పు రావాలా? అమ్మాయికి 5000 ఓట్లు వచ్చినట్టుందిగా, వచ్చినాయి, 5000 దాకా వచ్చినాయి. పర్లేదు, మార్పు కోరుకునే వాళ్ళు ఎంతో కొంతమంది ఉన్నారని అనుకోవచ్చు. కానీ అసలు డబ్బులు ఇవ్వలేరు ఆ క్యాండిడేట్లు, ఇవ్వము అని చెప్పిన క్యాండిడేట్ల దగ్గర నుంచి కూడా మీరు డబ్బులు ఎప్పుడు ఇస్తున్నావు అని ప్రజలే అడుగుతున్నారు అంటే, ఓనర్లే అడుగుతున్నారు అంటే, మారాల్సింది సమాజమా లేకపోతే నాయకులా? ఒకప్పుడు నాయకులను బట్టి ప్రజలు అనేవాళ్ళు, ఇప్పుడు ప్రజలను బట్టి నాయకులు అన్నట్టు తయారయ్యారు. మీరు ఆ ఒక్కరోజు 500, 2000 తీసుకుంటారు, తర్వాత రోడ్లు వేయండి అంటే ఎందుకు వేస్తారు సార్? ఎందుకు వేయాలి? ఎందుకు కాసేపు మన రాజకీయాలు పక్కన పెడితే ఊరికేసావు ఏంటి, డబ్బులు తీసుకొని ఓటేసినప్పుడు నీకు అడిగే హక్కు లేదు.
అడిగే హక్కు ఊరికే లేదు. వేయలేదు కదా, అవును. రేపు కూడా అంటే నేను చెప్తాను, ఓటే. ఆ ఎమ్మెల్యేకి మళ్ళీ గెలవాలనే ఆలోచన ఉండి ఏదో ప్యాంపర్ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళటం, వాళ్ళ దినాలకు వెళ్ళటం, ఇంకా డబ్బులు ఇవ్వటం, ఇలాంటివన్నీ వాళ్ళు అడిగి చేయటం. అదే నాకు మళ్ళీ అవసరం లేదనుకున్న ఎమ్మెల్యే ఒకసారి గెలిచాడు అనుకోండి డబ్బులు ఇచ్చి, అసలు రెండు వైపులు గేటు బయట నిలబెడతాడు. అంతే. మీరేం ఊరకేసారా, డబ్బులు తీసుకొని వేసారని చెప్పి. అసలు రెండు పార్టీల ఎమ్మెల్యేలు ఒక మాట అనుకుని అసలు మనం పంచొద్దు, ఎవడు గెలిస్తే ఆడు అనే కాన్సెప్ట్ కనుక ఆచరణలో ఒక నియోజకవర్గంలో అన్న ప్రయోగాత్మకంగా చూపిస్తే తప్పితే అది జరగదులేండి, అది కష్టం. జరగదు. ఎవరికాడు నేనే గెలవాలనే ఇది ఉంటుంది. చివరి నిమిషంలో అదే ఉంటుంది. అదే కదా, వాళ్ళు గెలవాలి అన్న వాళ్ళ దీన్ని ప్రజలు క్యాష్ చేసుకుంటున్నారు. వీళ్ళకి డబ్బులు ఇస్తే ఓటేస్తారులే, ఆ తర్వాత మనం ఏం చేసినా చెప్పినా పర్లేదు అనే దాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. కాబట్టి ఓవరాల్గా సమాజంలో మార్పు రానంత వరకు ఈ ఇట్టాగే జరుగుతుంటాయి. ఇక నాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకించి అయితే ముందు ఆ ఫ్యాక్షన్ మెంటాలిటీలు వెన్నాడితే కానీ, కక్ష కార్పణ్యాలు ఇట్లాంటివన్నీ వదిలితే కానీ ఆ రాజకీయాలు మామూలుగా రావు. అదృష్టవశాత్తు తెలంగాణలో ఏమైనా మార్పు కనపడుతుంది, చూద్దాం. అది నిలబడుద్దా లేకపోతే హనీమూన్ 3 నెలలు ఉన్న తర్వాత మళ్ళా కక్ష కార్పణ్యాలతో బయటకు వస్తారో ఏం జరుగుద్దో చూడాలి. దీన్ని చూసి అది, దాన్ని చూసి ఇది, 2 రాష్ట్రాలు ఎప్పుడు కూడా ఇంటర్ లింకింగ్ రాజకీయాలు అయిపోయినాయి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. Like, share and subscribe to Rajaniti channel.